బెల్లంకొండ శ్రీనివాస్ ఒక కొత్త సినిమా రాబోతుంది, భైరవం సినిమా పేరు. మెయిన్ రోల్ వచ్చేసి మంచు మనోజ్ అండ్ శ్రీనివాస్. వీళ్ళిద్దరిని హైలైట్ చేశారు. వీళ్ళిద్దరి బాండేషన్ చూస్తుంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహేష్ బాబు, వెంకటేష్ వీళ్ళిద్దరు గుర్తొస్తున్నారు. అండ్ ఇంకో రోల్ కూడా ఉంది, నారా రోహిత్. నాకు తెలిసి వీళ్ళ ముగ్గురు కలిసి సినిమా మొత్తాన్ని నడిపిస్తారేమో అనిపిస్తుంది. ఈ మూవీ నుండి అఫీషియల్ గా టీజర్ ని రిలీజ్ చేశారు. టీజర్ ని చూస్తుంటే నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. అవేంటో ఇప్పుడు క్లారిటీగా చెప్తా. ఫస్ట్, మంచు మనోజ్ హీరో శ్రీనివాస్ వీళ్ళిద్దరిని రామ్ లక్ష్మణ్ లాగా చూపించారు. ఒకవేళ హీరో శ్రీనివాస్ మంచు మనోజ్ దగ్గర పనివాడిగా కూడా ఉండొచ్చు. అంటే పల్లెటూర్లలో జమీందారుల దగ్గర ఉంటారు కదా పనివాడిలా, ఈ టైప్ లో ఉంటుండొచ్చు. మేబీ చెప్పాలంటే మంచు మనోజ్ కష్టాలు బాధలు ఏమి వచ్చినా అవన్నీ శ్రీనివాస్ షేర్ చేసుకుంటాడేమో అని అనిపిస్తుంది. ఈ పరిస్థితులలో ఫైట్ సీన్స్ ఇవన్నీ ఉంటుండొచ్చు అని నాకు అనిపించింది. అలాగే లవ్ అయితే అంతగా చూపించలేదు. ఒక సీన్స్ లో చూపించారు, అది కూడా హీరో దిక్కు చూస్తున్నట్టుగా చూపించారు. మరి అది లవ్వా లేక ఇంకేమైనా? మీరే టీజర్ ని చూసి కామెంట్ చేయండి. మొత్తానికి మంచు మనోజ్ ని హైలైట్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ గారిని కూడా హైలైట్ చేశారు. ఈ సినిమా మొత్తంలో నాకు తెలిసి బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ మంచు మనోజ్ ఇద్దరు కలిసి సినిమా హ్యాండిల్ చేస్తారేమో అనిపిస్తుంది. మీరైతే టీజర్ ని చూడండి, బాగుంది.